ఫ్లాట్ల విషయంలో కొనుగోలుదారులను కొందరు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 2 వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాలు చెప్పింది వింటామని, అదే సమయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రంగనాథ్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్లో గల రాజగోపాల్ నగర్లో పర్యటించారు. తమ ఫ్లాట్లను కొంతమంది కబ్జా చేస్తున్నారంటూ రాజగోపాల్ నగర్ ఫ్లాట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో ఐలాపూర్లో పర్యటించిన రంగనాథ్ బాధితుల సమస్యలను విన్నారు. ఇది వచ్చేసి యాక్చువల్గా నిజాం ల్యాండ్ అండి. అతను కౌల్నామాతోటి భయపడేది ఉండదు. అందరూ ఉంటారు, అవన్నీ సంబంధం లేదు. కులాలు ఏదైనా మీ ఆర్థిక అంత చిన్నవాళ్ళు ఉన్నారు. తెలుగు చదువుతారు కదా, తెలుగు చదువుతారు, అన్ని చదువుతారు. చెప్పండి, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మాట కాదంటే గవర్నమెంట్లలో కూడా మన ఫేవర్లోనే ఉంది. ఏమని ఉన్నది, ఈ ల్యాండ్ గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ ల్యాండు, పట్టాదారు ల్యాండు. ఆమె దాని మీద నేను ఏసీ ఆల్రెడీ నడుస్తుంది, కౌంటర్ ఫైల్ చేయలేదు. ఏంటది, దేని గురించి? ఇది హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు మాట్లాడాలా, మీరే మాట్లాడతారు, సర్వే చెప్పించుకోండి. ఇంకోటి ఏంటంటే షికం ల్యాండ్ అయితే మరి అప్పుడు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని? వీళ్ళకి అమ్మిన జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో, అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి, ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మన తెలియదు, కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే, ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు